వెల్కమ్ టు ఖ్యాతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు కార్తీక మాసంలో ఆఖరి సోమవారం, అందుకని మేము చెన్నై మైలాపూర్లో ఉన్న కపాలేశ్వరుని ఆలయానికి వెళ్ళాం. ఈ ఆలయంలో పరమేశ్వరుడు కపాలేశ్వరుడిగా, పార్వతీమాత కర్పకంబాలుగా విశేష పూజలు అందుకుంటున్నారు. ఇది చాలా ప్రాచీనమైన ఆలయం. దీన్ని 7వ శతాబ్దంలో పల్లవరాజులు నిర్మించారు. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే, పంచాక్షరీ నామమైన ఓం నమః శివాయ. దీనిలోని విశిష్టతను, రహస్యాన్ని తెలుసుకోవడానికి ఆ పార్వతీమాత ఘోర తపస్సు చేసిందని పురాణ గాథ. ఇక ఆలయ విషయానికి వస్తే, ఇది చాలా ప్రాచీనమైన ఆలయం. ఇది చాలా విశాలమైన ప్రదేశంలో కట్టారు దీన్ని. అయితే గర్భగుడిలోకి కెమెరా అనుమతి ఉండదు కాబట్టి బయట ఉన్న అంతరాలయాలను దర్శించుకోవచ్చు. అదే పెద్ద విశాలంగా ఒక పెద్ద కళ్యాణ మండపాన్ని కూడా బయట నిర్మించారు వీళ్ళు. ఈ కళ్యాణ మండపంలో సామూహిక వివాహాలు జరుగుతాయి. అలాగే అత్యంత ఎత్తైన గోపురం మీద ఉన్న శిల్ప సంపద భక్తులకి చాలా కనువిందు చేస్తుంది. గోపురంపై కుమారస్వామి ప్రతిమలే కాకుండా శ్రీరంగనాథుడు కొలువై ఉంటాడు. కొలువై ఉన్నట్టు ఇంకా దేవతలు కొలువై ఉన్నట్టు శిల్ప సంపద నిజంగా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. గోపుర ద్వారం ద్వారా లోపలికి అడుగుపెట్టిన వెంటనే ఎదురుగా విఘ్నేశ్వర సన్నిధి, ఆ ప్రక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి, ఆ ప్రక్కనే అన్నామలేశ్వరుడు కొలువై ఉంటారు. ఈ అంతరాలయాల వెనుక భాగంలోనే గర్భాలయం ఉంటుంది. ఈ అంతరాలయాలకు ఎడమవైపు ప్రసాద వితరణ కేంద్రం ఉంటుంది. కుడివైపు విశాలమైన కళ్యాణ మండపం దర్శిస్తుంది. ఈ మండపంలోనే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా ఎంతోమందికి వివాహాలు జరుగుతాయి. దేవాలయంలోకి అడుగుపెట్టిన వెంటనే ఎడమవైపు కర్పగంబాల్ అంటే పార్వతీమాత అంతరాలయం ఉంటుంది. ఇక్కడ ఆనవాయితీ ఏమిటంటే, ముందుగా అమ్మవారిని దర్శించుకుని తర్వాత అయ్యవారైన పరమేశ్వరుని దర్శించుకుంటారు భక్తులు. పార్వతీమాత 5 అడుగుల ఎత్తు విగ్రహంతో ఉండి దేదీప్యమానంగా వెలుగుతూ భక్తుల సేవలు అందుకుంటోంది. ఆ తల్లిని చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నట్టు ఉంటుంది. ప్రతి శుక్రవారం బంగారు కాసులతో ఆమెకు విశేషమైన కుంకుమ పూజలు జరుపుతారు. అందుకే ఇక్కడికి మహిళా భక్తులందరూ ప్రతి శుక్రవారం వచ్చి పూజలు జరిపించుకొని ధరిస్తూ ఉంటారు.